నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజబొల్లారం తండా 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి మలావత్ శాంతిరాజు నాయక్ ఇంటింటి ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రతి గడపను సందర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు। అనంతరం మలావత్ శాంతిరాజు నాయక్ మాట్లాడుతూ ప్రజల నమ్మకమే తమ బలమని, వార్డు సమగ్ర అభివృద్ధి తమ లక్ష్యమని చెప్పారు। యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు సంక్షేమ పథకాల అమలు, వృద్ధులకు భద్రత కల్పించే దిశగా పనిచేస్తామని పేర్కొన్నారు। నా శతమని పేరు మలావత్ శాంతి। గత 20-25 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కష్టపడి ఎదుగుతున్నాను। నాకు ఎదిగినందుకు గుర్తించి నాకు వార్డు ఇన్ఛార్జిగా నియమించినారు। వార్డు ఇన్ఛార్జిగా కష్టపడిన తర్వాత నాకు పార్టీ గుర్తించి టికెట్ ఇచ్చింది। అభ్యర్థిగా మా శాంతికి నిలబెడుతున్నాము। మా గ్రామ సమస్యలు ఏంటంటే, ఒకటి గ్రామ కంఠం ఉంది, ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీల సమస్యలు ఉన్నాయి, మినీ ఫంక్షన్ హాల్ సమస్య ఉంది, ఒకటి మినీ దవాఖానా బస్తీ దవాఖానా ఒకటి ఉంది సమస్యలు, డ్రింకింగ్ వాటర్ది ఒకటి సమస్య ఉంది। అవన్నీ సమస్యలు తీర్చుదామని కోరుకుంటున్నాను। ఇంకోటి కరెంటు వీధి స్తంభాలు, కానీ అదేవిధంగా రైతులకు ట్రాన్స్ఫారంతో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి। డీడీ కట్టుకోకుండా ఆర్థిక సమస్యలతో ఎదమెంద పడుతున్నారు। అది గిట్లా ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము, అది గిట్లా ఆలోచించాలని కోరుకుంటున్నాను। సీసీ కెమెరాలు వీధి దీపాలకి చాలా అది గిట్లా ప్రాబ్లమ్సే ఉంది। క్రీడాపాంగం ఒకటి ఉంది। మేనిఫెస్టో ఏంటంటే, ఆడపిల్ల వివాహానికి ఆర్థిక సాయం ఒకటి, ఆడపిల్ల పుట్టినందుకు ఆర్థిక సాయం ఒకటి, నేను చర్యలు అంటే మా కంపెనీలు, ఇప్పుడు మా ఏరియాలో కంపెనీలు ఉన్నాయి కదా, మా యువతలకు 30% అంటే 30% మా లోకల్ వాళ్ళకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం। చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది। కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు, కాంగ్రెస్ పెద్దలకు। స్పందన బాగుంది, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి। 6 పథకాల్లో మనకు బస్ ఫ్రీ ఒకటి, గృహజ్యోతి ఒకటి, కొత్త రేషన్ కార్డు ఒకటి, గ్యాస్ ఒకటి, ఇంద్రమ్మ ఇల్లు ఒకటి, గృహజ్యోతి ఒకటి, ఇవి 6 పథకాలు బ్రహ్మాండంగా సాగుతుంది। వాటర్ సమస్య ఉంది। వాటర్ సమస్య అంటే వాటర్ ఉంది, కానీ పైప్ లైన్ మాది పాత విలేజ్ల పాత దానికి ఖరాబ్ ఉంది, అది చేపియాలి। అది వాటర్ వస్తుంది, ఇన్పుట్ వాటర్ ఉంది, కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి జర ప్రాబ్లం ఉంది। ఆ సీరియల్ నంబరు 3 చేయి గుర్తుకి ఓటేయాలని గ్రామ ప్రజలకు కోరుకుంటున్నాను। ఈరోజు ఎల్లంపేట మున్సిపాలిటీలో 4వ వార్డు అభ్యర్థి మన శాంత గారిని నిలబెట్టడం జరిగింది। ఈ రాజబొల్లారం తాండా నుంచి శాంత గారిని భారీ మెజార్టీతో గెలిపియాలని మా యొక్క ఈ 4వ వార్డు నుంచి పబ్లిక్ను మేము కోరడం జరిగింది। ఇక్కడ నుంచి మేము గెలిపించి ఎల్లంపేట మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో గెలిపించి మేము ఎల్లంపేట మున్సిపాలిటీ వార్డు సభ్యులుగా నియమించుకొని అక్కడ తదుపరి కార్యక్రమానికి మేము అందరం కలిసి సహకరించి మేము ఇక్కడ ఉన్న సమస్యల మీద అందరికీ మేము వాగ్దానం ఇస్తున్నాం। ఏ సమస్య ఉన్నా కానీ ఈ కౌన్సిలర్ గెలిచిన తర్వాత మేము అన్ని వాటర్ సమస్య ఒకటి, ఇక్కడ వీధి దీపాలు ఒకటి, అదేవిధంగా సీసీ కెమెరాలు లేవు, ఇక్కడ సీసీ కెమెరాలు ఒకటి, ఈ మారుమూల గ్రామానికి ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు। ఇంతకుముందుకు ఉన్న గత 10 సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వం ఏ డెవలప్మెంట్ చేయలేదు, కాబట్టి ఆ డెవలప్మెంట్ను మేము దృష్టిలో పెట్టుకొని మేము అంటే మా పబ్లిక్ మేము కౌన్సిలర్గా కాకుండా మేము పబ్లిక్ లెక్క కౌన్సిలర్లమని అనుకోకుండా మేము పబ్లిక్ నుండి పనిచేస్తానికి మా శాంత గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు। దాంతోపాటు వాళ్ళ భర్త పబ్లిక్లో నేను మెమక్యమై అందరికీ నేను ఉన్నానని ఆయన చెప్పడం జరుగుతుంది। ఏ సమస్య అయినా కానీ ఆయన తీర్చి నేను తిట్టానని చెప్తున్నాడు। దీన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ గిట మాకు పోయినప్పుడల్లా ప్రతి ఇంటికాడ బ్రహ్మరథం పడుతున్నాడు। ప్రతి వాడకు పోతుంటే మీకు కంపల్సరీ శాంత గారిని మేము గెలిపించి మీకు కౌన్సిలర్గా గెలిపించి మిమ్మల్ని మాత్రం ఎల్లంపేట మున్సిపాలిటీలోని
ఓ చైర్మన్గా చూద్దామని ఆలోచనతోని ఈ గ్రామ ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఈ విషయాన్ని మేమందరం మా మండల వ్యవస్థ కానీ, మా మున్సిపల్ వ్యవస్థ కానీ, జిల్లా వ్యవస్థ కానీ అందరు కలిసి ఈ గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. ఇంద్రం ఇండ్ల గురించి ఈడ ముఖ్యంగా చెప్పదలిసింది ఏంటంటే, ఈడ సర్వే నెంబర్తో ఉంది, గ్రామకంఠం లేదు. ఈ గ్రామకంఠం గురించి మనం పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఈడ గ్రామకంఠం అయితే ఈడ 44 ఇండ్లు ఇంద్రం ఇండ్లు వచ్చినాయి, లబ్ధిదారులు ఉన్నారు. కానీ వాళ్ళకు ఎట్లాంటి లబ్ధి పొందకుండా ఉన్నారు. కాకపోతే ఆడ సర్వే నెంబర్ ఉండడంతో దాని గ్రామకంఠం చేయించాలని మేము పెద్దలను కోరడం జరిగింది, మంత్రి వారిని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రేవియార్డ్ ఒకటి మనం ప్రజలకు మేనిఫెస్టోలో ఉంది. ఈయన దానికి సహకరించి అన్ని విధాలుగా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాడని చెప్పేసి మేము ఈ 4వ వార్డు రాజునాయక్ ఇవ్వడం జరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మాత్రం అందరి కాంగ్రెస్ పార్టీకి జెండా ఎగరవేయడానికి భారీ మెజార్టీతోని ఈ 4వ వార్డును పంపిస్తున్నాము. అదే భారీ మెజార్టీతోని మేము జెండా ఎగరవేస్తున్నాం ఎల్లంపేట మున్సిపాలిటీ మీద. 4వ వార్డులో సీరియల్ నెంబర్ వచ్చేసి మూడో నెంబర్లో ఉంది. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మేము కోరుతున్నాం. ఎల్లంపేట మున్సిపాలిటీ నుండి 4వ వార్డు కౌన్సిలర్గా నిలబడిన శాంతి రాజు నాయక్ గారి తరఫున ధన్యవాదాలు. బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న యూత్లో వాటెవర్ మేబీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎవరున్నా సరే అందరూ తమ స్వలాభం కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం రాజకీయాన్ని వాడుకున్నారు, యూజ్ చేసుకున్నారు. బట్ వన్ అండ్ ఓన్లీ మేము రాజు నాయక్ గారిని సపోర్ట్ చేయడానికి రీజన్, ఆయన కష్టపడి, ఆయన ఎదిగిన కృషితో ఎదిగిన మంచి, ఎలాంటి రాజకీయ ప్రలోభం లేకుండా మా మధ్య తిరుగుతూ ఆయన వంతు బిజినెస్ చేసుకుంటూ వచ్చిన వ్యక్తి. ఆయనకు రాజకీయం అనేది అవసరం లేకపోయినా తన పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని సమాజ సేవే మంచిగా అనుకుంటూ నలుగురికి సేవ చేయాలని ముందుకు వస్తున్నారు. దానివల్ల మా యువ ప్రోద్బలం అతనితో పాటు ఎప్పటికీ ఉండాలని చెప్పి అందరం కలిసి ఒక్క తాటిగా పార్టీని ప్రోత్సహిస్తున్నాం. మరియు మా రాజు నాయక్ గారిని, శాంతిబాయి గారిని మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే ఎలా మాట్లాడుతున్నామో అదే భారీ మెజారిటీతో విజయం సాధించి ఇదే రాజబొల్లతండ గ్రామాన్ని ఇప్పుడున్న అభివృద్ధి కంటే 2 అభివృద్ధి చేసి, మరియు ఈ కాంగ్రెస్ పెద్దల సహకారంతో ఆ ప్రయోజనంతో కూడా మేము కౌన్సిలర్ అభ్యర్థిగానే కాదు, చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టి మా వంతు మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకొని నలుగురికి ఉపయోగపడే సందేశం ఇవ్వాలని అందరం డిసైడ్ చేసి, యూత్ ఎప్పటికీ సపోర్ట్ ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా తన స్వలాభం లేకుండా అంతా జరుగుతుంది. దానికి తోడు మా నాయకుడు ఇంతకుముందు రాజకీయ మా అనుభవం లేదు కాబట్టి ఎవరిని దోచుకోవాలనే ఉద్దేశం అలాంటిది ఏం లేని నాయకుడు, స్వచ్ఛమైన నాయకుడు. సో వీఆర్ విత్ కాంగ్రెస్, we will support Congress. We are confirm we will win. భారీ మెజార్టీతో గెలిపించుకొని మేము చైర్మన్గా ఎల్లంపేట మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో గెలిచే వార్డుగా నిరూపించుకొని చూపిస్తాం.